పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ಇದಕ್ಕಾಗಿ ನೀವು ಕ್ರಿಸ್ತನು ಸಹ ನಿಮಗೋಸ್ಕರ ಬಾಧೆಯನ್ನು ಅನುಭವಿಸಿ ನೀವು ತನ್ನ ಹೆಜ್ಜೆ ಜಾಡಿನಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದು మాదిరిಯನ್ನು తోరిసి ఓదను. క్రీస్తు ఎందుకు శ్రమ పొందారు అంటే మాదిరి చూపించడానికి. దేవుని నమ్మిన మనము మాదిరికరమైన జీవితం జీవించాలి. మాదిరి. చాలా మంది వారి తల్లిదండ్రులైన వారిని పిల్లలు మాదిరిగా తీసుకుంటారు. వారి మాదిరి ఎవరు? మీకు ఎవరు మాదిరి? అట్టు ఉంటారే, మీరు అచ్చం వాళ్ళ నాన్నలా మాట్లాడతారా, లేకపోతే వీడు వీళ్ళ తాతలా మాట్లాడతారా, లేకపోతే వీడు వీళ్ళ అన్నలా ఉన్నారా, అలాగే నడుస్తారా? పెద్దలు ఎలా మాట్లాడతారో పిల్లలు అలా మాట్లాడతారు, పెద్దలు ఎలా నడుస్తారో పిల్లలు నడుస్తారు. మన తల్లిదండ్రులైన వారిని మనం మాదిరిగా తీసుకుంటాం, మన బంధువులను మనం మాదిరిగా తీసుకుంటాం, మన స్నేహితులను మనం మాదిరిగా తీసుకుంటాం. ఎవరైనా గొప్పవారిని మనం మాదిరిగా తీసుకుంటాం. వారి వలె మేము ఉండాలి, వారి వలె మేము మాట్లాడాలి, వారి వలె మేము జీవించాలని మనము ఎవరినో ఒకరిని మాదిరి తీసుకోవడం అనేది మనిషికున్న అలవాటు. అయితే నేను దేవుని యొక్క వాక్యమును బట్టి చెప్పే మాట, మనం ఈ లోకములో ఎవరి మాదిరి మనకు అవసరం లేదు. కానీ ఈ ప్రపంచం అంతటికి కూడా, దేవుని నమ్మిన బిడ్డలందరికీ కూడా ఒకరు మాదిరి చూపించారు. ఇందాక చదువుకున్నాం కదా, కన్నడ భాషలో కూడా ఆయన మనకు మాదిరి తోరిసి ఓదను. ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. ఎలాగో మీరు బ్రతకాలో, మీకు మీరుగా ఎవరిని మాదిరి తీసుకున్నా మీ జీవితంలో మీరు శ్రమ అనుభవించాలి కనుక నన్నే మాదిరి తీసుకోండి. నేనే మీకు మాదిరి. క్రీస్తు ప్రపంచమునకు ప్రతి మానవునికి కూడా ఆయన మాదిరికరమైన వారై ఉన్నారు. ఇందుకే ప్రభువు ఎందులో మాదిరి అంటే అనేకమైన విషయములలో క్రీస్తు వారు మనకు మాదిరి. అందులో మొదటి మాటను మనం చూసినట్లయితే, ఆయన మనకు ఎందులో మాదిరి అంటే శ్రమ పొందుటలో. యేసయ్య వలె శ్రమ పొందిన వారు ఎవరు ఈ లోకములో లేరు. యేసయ్య వలె శ్రమ పొందిన వారు ఎవరు ఈ లోకములో లేరు. ఎన్ని శ్రమలు పొందినా ఆయన మరలా వారిని తిరిగి మాట్లాడలేదు, తిరిగి వారిని హింసించలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, ఉమ్ములు వేసిన వారిని, అవమానపరిచిన వారిని, పిడికలతో కొట్టిన వారిని తన శిలువలో ఎంత శ్రమ పెట్టినా తిరిగి వారిని శ్రమ పెట్టలేదు. అలాగే మనము కూడా మన జీవితంలో ఎవరు మనల్ని బాధ పెట్టినా, కొంతమంది మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు. వారి మాటలతో మనల్ని బాధ పెట్టవచ్చును, ఏదో రీతిగా మనల్ని వారు శ్రమ పెట్టవచ్చును. అయితే మనము ఆ శ్రమలను ఓర్చుకునే వారముగా ఉన్నాం. ఎందుకంటే మన ప్రభువు ఎన్ని శ్రమలు పెట్టినా, శ్రమ పెట్టిన వారిని బదులు ఆయన శ్రమ పెట్టలేదు. అదే చదవండి, దాకా చదివిన అదే వచనాన్ని మరొకసారి చదవండి. 21, 22 కూడా చదవండి. 21, 22. ಇದಕ್ಕಾಗಿ ಕ್ರಿಸ್ತನು ಸಹ ನಿಮಗೋಸ್ಕರ ಬಾಧೆಯನ್ನು ಅನುಭವಿಸಿ ನೀವು ತನ್ನ ಹೆಜ್ಜೆ ಜಾಡಿನಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದು మాదిరి తోరిసి ఓదను. ఇక్కడ బాగా వినాలి. ಆತನು ಯಾವ ಪಾಪವು ಮಾಡಲಿಲ್ಲ, ಆತನ ಬಾಯಲ್ಲಿ ಯಾವ ವಂಚನೆಯೂ ಸಿಕ್ಕಲಿಲ್ಲ, ಬಯಲಿಲ್ಲ, ಯಾರನ್ನು ಬೆದರಿಸದೆ
గమనించాలి ఇక్కడ చక్కటి మాట. ఆయన కొట్టేవారిని, ఆయన తిట్టేవారిని, ఆయన బాధ పెట్టేవారిని మరలా ఒక్క మాట కూడా లేదు. మనమైతే మాట్లాడలేదు. మనమైతే అది ఎందుకు అనాలంటారన్న అలాగా ఏం తప్పు చేశానని ఇంట్లో వాళ్ళంటేనే, తండ్రి ఒక మాట అంటే కొడుకు అంటాడే ఎందుకనాలి నన్ను, భార్య ఒక మాట అంటే భర్త అంటే భార్య అనకూడదు, భర్త ఒకవేళ భర్త కాబట్టి భర్త ఒక మాట అంటే భార్య ఓర్చుకోవాలి, పెద్దలు ఒక మాట అంటే పిల్లలు ఓర్చుకోవాలి. ఎందుకనాలి? నేనే ఊరికనే ఉండలేదు, ఇంట్లో నేను కష్టపడుతున్నా, నేను చేస్తున్నా, నేనంటే నేను ఒప్పుకోను, ఓర్చుకోను. నన్ను ఏమి మాట్లాడగాడా నేను సుమనే పడేలా నినಗೆ నాకు కూడా కట్నము రొక్క తగను బద్ది నేనేమిగే అంటారు. దయచేసి దేవుని బిడ్డలారా, మన తండ్రి ఏ పాపము చేయకపోయినా ఆయనను శ్రమ పెట్టిన వారిని బదులు శ్రమ పెట్టలేదు. ఆయన ఇదిగో ఆయన బిడ్డలైన వారికి ఒక మాదిరి చూపించారు. నా అడుగు జాడల్లో నడవండి, నా ಹೆಜ್ಜೆಯ ಜಾಡೆಯಲ್ಲಿ ನೀವು ನಡೆಯಬೇಕು, నా అడుగుల్లో మీరు అడుగులు వేయండి. నేనే విధముగా అడుగులు వేశాను, నేనే విధముగా శ్రమలు పొందాను, నేనే విధముగా అవమానములు పొందాను, ఎన్ని పొందినా నేను బదులు మాట్లాడలేదు. మీరు కూడా అలాగ ఓర్చుకోండి. ఎవరేమన్నను ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకొని ఉండుము ఓర్చుకో అని భక్తులు పాడారు. ఎవరేమన్నా ఓర్చుకో అంటే అన్నారులే, దేవుడు చూసుకుంటారు. కొంతమంది ఇలా కూడా అంటారు, అది మంచి మాట. ఎవరైనా ఏమైనా అంటే బాధ పెడితే దేవుడు చూసుకుంటారులే, అది మంచి మాట. దేవుడు చూసుకుంటే వాళ్ళకి దెబ్బ మామూలుగా ఉండదు. పోయిన సంవత్సరం మన చర్చి బూదాల చర్చి దగ్గర ఒక వ్యక్తి, అతనికి కొంచెం రాజకీయ బలాలు కూడా ఉందట. రాజకీయ బలాలు ఏం చేశాడంటే, మన ఇందాక చెప్పాను కదా పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోమని, ఆ బాబు రోడ్డు దాటుతూ ఉన్నాడు చూసుకోకుండా, బాత్రూమ్కి ఏమో వెళ్తున్నాడు అటువైపు. ఒక్కసారిగా వచ్చి మోటార్ సైకిల్ కొట్టాడు. కొట్టి లాక్కుని వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఆ రోజు ఆ బాబు చనిపోవాలి. దేవుని మహాకృపతో ఆ బాబుకి ఏం కాలేదు. ముఖం అంతా పనులు ఊడిపోయి భయంకరమైన రక్తం, తలంత రక్తం, చేయంతా లాక్కొని తారోడ్డు మీద ఒక భాగం అంతా అలాగూ ఆ చర్మం అంతా పోయి రక్తంతో ఉన్నాడు ఆ కుమార్. మరి తండ్రి కోపం వచ్చి వెళ్ళి అతను ఒక దెబ్బ కొట్టాడు. రే నన్నే కొడతావా, మేమేమనుకున్నావురా, మేమెవరనుకున్నాం అని చెప్పి అందరూ కలిసి అతన్ని కొట్టేస్తున్నారు. వాళ్ళ తండ్రిని కొట్టు. ఆ కుమారుడేమో రక్తపాతములో ఉన్నాడు. ఆ బాబుకు ప్రాణం పోతుందేమో భయము. అక్కడ నాకు వచ్చి చూస్తుంటే ఆ బాబు చనిపోతాడేమో. ప్రార్థన చేసి, దేవా ఏం కాకూడదు నాయనా, మీకు అవమానం జరగకూడదు తండ్రి అని ప్రార్థన చేసి నేను వెళ్ళి, ఏంటయ్యా మీ అన్యాయం ఏంటి, వారి కుమారునే మీరు యాక్సిడెంట్ చేసి మరలా బాబునే కొడుతున్నారంటే వారు నన్ను కూడా నెట్టేస్తున్నారు. ఇలా పట్టుకొని ఇలా దెబ్బియారా నీవు అని నన్ను కూడా చెట్టు పట్టుకోవడానికి వస్తున్నారు. సమయాలు ఉన్నాడు, మీరు కూడా దెబ్బ. ఇక అప్పుడు మనల్ని ఏమి అని చెప్పి వారి మీదకి వెళ్తే అప్పటికి గొడవ అయిపోయి వారు వెళ్ళిపోయారు. మొన్న ఆ వ్యక్తి నన్ను మాట్లాడాడు, ఎవరా ఇక్కడ నిన్ను మందిరం కట్టమంది, మందిరం పీకేస్తా ఏమనుకుంటున్నావు మేము అని చెప్పి నన్ను కూడా మాట్లాడుతున్నాడు. ఒక అభిషేకం ఉందనే భయం కూడా అతనికి లేకుండా మాట్లాడుతున్నాడు. చాలా బాధపడ్డాను, నేను చాలా దుఃఖపడ్డాను. ఉండిలే వాళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మరలా క్షమాపణ అడిగారు. రాజకీయ ఉపయోగించుకోవాలని అక్కడ ఆ ఊర్లో మనకు కూడా తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి చెప్తే ఆయన పిలిపించి, ఏంటి మీరు ఇలా మాట్లాడారంటే క్షమాపణ చెప్పారు. కానీ దేవుని సేవకులు అలా మాట్లాడ తన కొట్టి వారు చేసిన దేవుని సరి దగ్గర వారు చేసిన దౌర్జన్యం.
మొన్న ఆ వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు. చాలా బలంగా ఎత్తుగా ఉంటాడు ఆ వ్యక్తి. అతని బలాన్ని చూసుకొని విర్రవీగాడు ఆ రోజు బాధ వచ్చింది. దేవుడు చూసుకుంటాడులే ప్రభా, నీవే చూసుకొని అయినా అతను చనిపోవాలని నేను ప్రార్థన చేయలేదు, కానీ దేవుడే చూసుకుంటారు. మనల్ని ఎవరు బాధ పెట్టినా, మనల్ని ఎవరైనా ఏమన్నా దేవుడే చూసుకుంటారు. దేవుడు పట్టే దెబ్బ మామూలుగా ఉండదు. నీవైతే ఒక దెబ్బ కొట్టవచ్చు, ఒక మాట వచ్చు, అన్నవారిని ఒక మాట వచ్చు, కానీ దేవుని పిల్లలమైన మనల్ని ఎవ్వరేమన్నా కూడా మనం ఓర్చుకునే ఉండాలి. ఎందుకంటే మన ప్రభు మనకు మాదిరి చూపించారు. ఇదిగో నన్ను చూడండి, ఎంతగా కొడుతున్నారో చూడండి, నా చేతులకు సంఖ్యలు వేశారు చూడండి, నా తలకు ముళ్ళ కిరీటం పెట్టారు చూడండి, నా ముఖం మీద ఉమ్ములేస్తున్నారు చూడండి, నా యొక్క ఇదిగో భుజం మీద సిలువ పెట్టారు చూడండి, నన్ను 39 కొరడా దెబ్బలు కొట్టారు చూడండి, ఇదిగో నా భుజం మీద మొయ్యలేని సిలువలు వేశారు చూడండి. ఇన్ని చేసినా నేను వారిని ఏమి అనలేదు చూడండి. శ్రమలు అనుభవించాను తప్ప నన్ను శ్రమ పెట్టిన వారు నేను శ్రమ పెట్టలేదని మన ప్రభు మనకు శ్రమలో మాదిరి చూపించారు మొదటిగా. ఇక రెండవదిగా మనము చూస్తే క్షమించుటలో యేసుక్రీస్తు వారి వలె క్షమించిన వారెవరు లేరు. ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ఆయన క్షమిస్తూనే ఉన్నారు. ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన గాక జ్ఞాపకం చేసుకుంటే మనము శిక్ష పొందక తప్పదు. అయితే నీ జీవితంలో నిన్నెవరైనా బాధ పెడితే వారిని క్షమించే గుణం నీకు ఉండాలి. ఎందుకంటే ప్రభువు క్షమించారు. కొంతమంది మాట్లాడుతుంటే మేము క్షమించాం. మమ్మల్ని ఎంత బాధ పెట్టాం మీకేం తెలుసు, మేము ఓర్చుకో, మేము క్షమించాం, మేము మాత్రం క్షమించాం. కానీ మన ప్రభు మాదిరి ఏంటి? మనకు క్షమించుటలో మాదిరి. మొదటిగా శ్రమ పొందుటలో మాదిరి. ఎన్ని శ్రమలు మనకు వచ్చినా శ్రమలలో మనము ఓర్చుకోవాలి, బాధలలో మనము ఓర్చుకోవాలి, దేవుడి వైపే మనము చూడాలి. రెండవదిగా మనల్ని బాధ పెట్టేవారిని, తను బాధ పెట్టేవారిని ప్రభు ఏ విధముగా క్షమించారు, మనము కూడా మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించే వారముగా మనం ఉండాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో చూస్తే, లూకా సువార్త 23:34, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. కన్నడ బైబిల్లో కూడా చదవమ్మా కుమార్తె. లూకా 23:34. ఆగా యేసు తండ్రి అవరికి క్షమిసు, తాము ఏమి మాడితేవోదందు వారికి తెలియదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారికి క్షమించు తండ్రి. వారికి తెలియకుండా ఆయన బాధ పెట్టలేదు, తెలిసే ఆయన కావాలని చంపాలనే కక్షతోనే చేశారు, కావాలనే చేశారు. కానీ తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. కనుక మన ప్రభు మనకు నేర్పింది ఏంటంటే, మనలో కూడా ఏ గుణం ఉండాలి? క్షమించే గుణం. ఏ గుణము? గట్టిగా చెప్పాలి. క్షమిస్తున్నారా? కొంతమందికి ఇది ఇష్టం ఉండదట. ఏది ఇష్టం ఉండదు? క్షమించడం అనేది ఇష్టమే ఉండదట. ఇంకొకటి ఇష్టం ఉంటుందట. ఏంటి? మమ్మల్ని క్షమించేసయ్యా. ఎవరు అంటే నీవు చేసిన తప్పులు పాపాలన్నీ యేసయ్య మాత్రం క్షమించాలి. ఎంత అన్యాయం! నీకు ఎవరైనా బాధ పెడితే నువ్వు క్షమించవు. న్యాయం అంటారా, అన్యాయం అంటారా? చెప్పండి. అన్యాయం అంటారు. నేనైతే మీరేమైనా అనుకున్న బాధ లేదు. మనల్ని తండ్రి క్షమిస్తున్నాడు. క్షమించకపోతే మనం ఇక్కడ లేవు. క్షమించకపోతే రేపే మనం ఉన్నాం.
ఆయన క్షమించకపోతే ఆయన క్షమిస్తూనే ఉన్నారు. అందుకే ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడమైనందున పాపలను అసహించుకొనవలసినది కానీ అట్లు చేయక చెరదీసి క్షమించుచున్నావని ప్రతి ఆదివారం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన క్షమిస్తున్నాం. పరలోక ప్రాంతంలో కూడా మనం చేస్తూ ఉంటాం. మా అపరాధములను మీరు క్షమించుచున్నాం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అంటున్నాం ఫస్ట్, కానీ క్షమించట్లేదు. ప్రార్థన చేసేస్తున్నాం కానీ క్షమించాలి. విశ్వాసులారా, ప్రతి ఒక్కరిలో ఉండవలసింది ఏంటంటే క్షమాపణ గుణము. ఏ గుణము? కుటుంబములో భర్తకు మాట అన్నాడా, భార్యకు మాట అందా, పిల్లలకు మాట అన్నారు. కొన్ని కుటుంబాల్లో మాట్లాడుకోరు. ఒక మాట అంటే అనే మాట్లాడినా నేను క్షమించను, నన్ను అంత మాట అన్నా, లేకపోతే నన్ను అలా బాధ పెట్టాను. క్షమించే గుణము అది దేవునిది. అందుకే ప్రభు అంటున్నారు, ఇదిగో నీకు మాదిరి చూపించాను, నీకు మాదిరి నాను తోరిసిందేనే, నీవు నన్ను జాడలన్నీ నడియಬೇకంటే నీకు మాదిరి నాను తోరిస్తుంది అని ప్రభు. ఆయన మనకు మాదిరి చూపించారు. అందులో మొదటిగా శ్రమ పొందుటలో మాదిరి, రెండవదిగా క్షమించుటలో మాదిరి, ఇక మూడవదిగా చూసినట్లయితే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటలో మాదిరి. ఆయన లోకానికి వచ్చింది ఆయన ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశము ఈ లోకములోనికి వచ్చిన ప్రతి మానవుని పట్ల ఏదో ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉంటాడు. అది తండ్రి యొక్క ఇష్టం. నీ ఇష్ట ప్రకారంగా నీవు బ్రతకాలని లోకానికి రాలేదు. నీ ఇష్ట ప్రకారంగా నీవు బ్రతకాలని ప్రభుని నీవు నమ్మలేదు. ప్రభు యొక్కకు ఎందుకు వచ్చావంటే నీవు ఆయన తండ్రి యొక్క చిత్తము, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు శరీరధారి ఆయను, సజీవ యాగమాయను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు శరీరధారి ఆయను, సజీవ యాగమాయను. తన ఉదిరమును అది అనాది సర్వమాయను. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు. అందుకని పలుమార్లు ప్రభు అంటారు, నేను నా తండ్రి పనుల మీద వచ్చాను. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రి పని చేయడానికి వచ్చాను. చదవండి దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం, యోహాను సువార్త 4:34, లూకా 2:49. మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పి, మీరెందుకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనులు చేయడానికి వచ్చాను. నా తండ్రి పనుల మీద ఉన్నాను నేను. ఒకరోజు అప్పటికి ఇంకా ప్రభు చిన్న వయసులో ఉన్నాడు. వారు పండుగకు వెళ్ళారు. యెరూషలేములో పండుగకు వెళితే ప్రభు కనబడుకుని వెళ్ళిపోయాడు. ప్రభు కనబడలేదని యోసేపు మరియు వెతుకుతూ ఉన్నారు. ఎక్కడున్నారు ప్రభు అని. తీరా కనబడగానే మరి అంటుంది, కుమారుడా ఎక్కడికి వెళ్ళావు? నేను మీ తండ్రి ఎంత బాధపడ్డామో తెలుసా? నువ్వు కనబడలేదని ఎంత బాధపడ్డామో అంటే వెంటనే మరియతో ప్రభు అంటున్నారు, మీరేలా నన్ను వెతుకుతున్నారు? ఎందుకు వెతుకుతున్నారు మీరు? నేను నా తండ్రి పనులు చేయడానికి వచ్చాను. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. యోహాను సువార్త 4:34లో కూడా చూస్తే, యోహాను 4:34, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి నిమిత్తము నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ సమరయ స్త్రీ చరిత్ర కూడా మనకు కనబడుతుంది. ఆ బావి దగ్గరికి వెళ్ళారు ప్రభు, నీళ్ళు అడిగారు, ఆమె నీళ్ళు ఇవ్వలేదు.
శిష్యులు ఊరిలోనికి వెళ్ళి భోజనం తీసుకుని వచ్చారు. తర్వాత అంటున్నారు భోజనం తీసుకుని వచ్చి, బోధకుడా భోజనం తీసుకుని వచ్చా, భోజేయి. అక్కడ స్త్రీని నీళ్ళు అడిగారు కానీ ఆమె కూడా నీళ్లు పోయలేదు, ఆయన నీళ్ళు తాగలేదు. ఆమె నీళ్లు పోయలేదు, ఆయన నీళ్లు త్రాగలేదు. బోధకుడా భోజనము చేయనగానే ప్రభు ఏమంటున్నారు? అందుకు ఆయన, మీకు తెలియని ఆహారం నాకు కలదు ఉన్నదని వారితో చెప్పగా, ఎవరైనా తెచ్చిపెట్టారేమో ఆయన కానీ అనుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకోలేరు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారము అయ్యున్నది. నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే నాకు భోజనం, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు దాహము తీరడం, నీళ్లు త్రాగడం. నీవైతే తండ్రి చిత్తము కొరకు జీవిస్తున్నావా? ప్రభు యొక్క మాదిరి ఏంటంటే, ఇదిగో నేను పరలోకమందున్న సృష్టికర్త అయిన అందరికీ తండ్రి అయిన ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నీవు యారికోస్కరా? నిన్న చిత్తం నీదే, నీ ఇష్టం నీదే, నా ఇష్టం నాదే. నా ఇష్టం అంటారు చాలా మంది. నన్ను ఇష్ట నేనేను, ನನಗೆ ఏది లేదు, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నా ఇష్టం అంటుంటారు. దయచేసి ఆ మాటలు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చాలి. తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే ఆయనను మాదిరి తీసుకోవడమే, ఆయన కొరకు జీవించడమే, ఆయన కనపరచడమే ఆయన చిత్తం. పాపము చేయడం ఆయన చిత్తము కాదు. దేవుని నమ్మి ఇలా చూడండి, ప్రభు నమ్మి ఇంకా నీవు చెడు అలవాట్లు విడిచిపెట్టకుండా ఆ చెడులోనే ఉండడం ప్రభు చిత్తము కాదు. నిన్ను పరిశుద్ధునిగా చేయాలని, నిన్ను ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన చిత్తం, అది ఆలోచన. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి, మందిరానికి వచ్చి సంస్కారం తీసుకుంటారు. దాదాపు మనం ఒక 3 ప్రసంగాలు రాసుకున్నాను, అందులో సంస్కార ప్రసంగం కూడా రాశారు. కానీ ఎందుకో ఈ వాక్యం చెప్పాలని ప్రభు ప్రేరేపించి ఈ వాక్యం చెప్పాలి, సంస్కారం గురించి చెప్పాలనుకున్నాను. ఒకసారి పాస్టర్ కూడా చాలాసార్లు సంస్కారం గురించి చెప్పండి అంటుంటే మనం రాస్తున్నాం చెప్పాలి. కానీ ఈ మాటలు చెప్పాలనిపించింది. మనం ప్రభుని మాదిరి తీసుకున్నాం, శిలువ ధ్యానాల్లో ఉన్నాం, శిలువను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ విషయంలో నేను మాదిరి తీసుకోవాలో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటలో నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఎలా పడితే అలా బ్రతకాలని దేవుని చిత్తం కాదు. కొంతమంది దేవుడు అందించిన తర్వాత దేవుని మర్చిపోతారు, అది దేవుని చిత్తము కాదు. దేవుడు నీకు ఏదైనా ఇచ్చారంటే నీవు దేవునికి కూడా ఉపయోగపడాలనే ఇచ్చాను. ఓ మాట చెప్తాను, మనకు దేవుడు అందించిన తర్వాత ఒకసారి వెనక్కిది కూడా మనం గుర్తు చేస్తున్నాం. వెనకది కన్నడలో నెనపే ಮಾಡ್ಕೋಲೇಬೇಕು. ಅವಾಗ ನಾನು ಹೆಂಗಿದ್ದು ನನ್ನ ಜೀವನ, ఆ దినాల్లో నేను ఎలా ఉన్నాను? కొన్నిసార్లు సరైన భోజనం లేకుండా బ్రతికావే, సరైన వస్త్రాలు లేకుండా జీవించావే, చాలా ఇబ్బందుల్లో ఉన్నావే. దేవుడి రోజున నిన్ను ఒక స్థానంలో పెట్టారు. ఎందుకు? నీ స్వార్థం నువ్వు చూసుకోవాలని కాదు. ఇప్పుడు దేవుడు అందించిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించాలని కాదు, నీ ఇష్టం వచ్చినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఖర్చు చేయాలని కాదు, నువ్వు దేవునికి కూడా ఉపయోగపడాలని దేవుడు నిన్ను ఒక స్థానంలో పెట్టారు. అది మర్చిపోతే అది గుర్తు చేసి, అయ్యా నేను గుర్తు చేసుకుని వేస్తూ ఉంటాను. నిన్న శుక్రవారం కూడా ఒకసారిగా గుర్తుకొచ్చింది, అయ్యా 10 మంది నాకు ఎంత ఇష్టం, ఈ రోజు అందించేస్తున్నాం, తప్పిపోతానేమో. వద్దయ్యా, నీ వైపే చూస్తాను, నీ వైపే చూస్తాను. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ వైపే, ఈ జీవితం ఉన్నంత వరకు నీ వైపే. నీకు దూరం నేను కాకూడదయ్యా, లోకం వైపు నేను
నేను చూడకూడదయ్యా, నా జీవితంలో నేను సుఖం అనుభవించకూడదయ్యా. ఇదిగో విశ్రాంతి నాకు వద్దయ్యా, నీ రాజ్యములకు వచ్చినప్పుడే నాకు విశ్రాంతి కావాలి. ఈ వైపు చూస్తాను. కొంతమంది అంతా మర్చిపోతారు. మొదటిదంతా ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇంతకుముందు కూడా చెప్పాను, కువైట్కి వెళ్ళి కోడిగుడ్లు మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళి? కువైట్ దేశానికి వెళ్ళి ఒక ఆమె కోడిగుడ్లు మర్చిపోయిందట. కువైట్కి అప్పుడు ఎక్కువ వెళ్ళేవారు కదా. వెళ్ళి బాగా లక్షల డబ్బులు సంపాదించుకుని వచ్చి ఒక రోజున కిరాణా అంగడికి వెళ్ళి కిరాణాయనతో గొడవ పెట్టుకుందట. కిరాణాయనతో గొడవ పెట్టుకుంది. ఏమని? తెల్ల తెల్లగా ఉంటాయి, గుండ్రు గుండ్రు ఉంటాయి, నాకు ఇచ్చేయి అన్నట్టు. అప్పుడు ఆయన అన్నాడు, ఏంటమ్మా? కన్నడలో ఏమన్నా వెల్లుల్లా అన్నాడు. తెల్లవాయలా అంటారు తెలుగులో. తెల్లవాయలా అంటే నేను కొద్దిల్లా, ఎదికి నేను ఈ కిరాణా పెట్టుకున్నావు మూసే అంటుందట. కాదమ్మా, ఎసరేవమ్మా, ఏనో అవి ఎసరేవు తల్లి, మహాతల్లి అంటే ఆ ಹೆಸರು ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಎದಕ್ಕೆ ನೀನು ಕಿರಣಾಂಗ ಇಟ್ಟುకుంటే కాదమ్మ, పేరు చెప్పు తల్లి, మహాతల్లి పేరు చెప్తే ఇస్తానమ్మా అంటే ఆ పేరు చెప్పాలని రాకడే కదా చెప్పేది. తెల్ల తెల్లగా గుండ్రు గుండ్రుగా ఉంటాయి, నాలుగు ఇచ్చేయంటుందట. మరలా లాస్ట్ కాడ కట్టలేదు, కోడిగుడ్లా తల్లి అన్నాడు, అవే ఇచ్చేయంటాడు. అంటే కువైట్కి వెళ్ళి కోడిగుడ్లు కూడా మర్చిపోయింది అనమాట, డబ్బులు రాగానే. కొంతమంది డబ్బు రాగానే అంత మర్చిపోతారు, ఆశీర్వాదాలు రాగానే అంత మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు, దేవుని సేవకుల్ని మర్చిపోతారు. దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చారంటే నీవు దేవుని చింత ప్రకారం జీవించాలి. లేనప్పుడు జీవించడం కాదు, లేనప్పుడు భక్తి చేయడం కాదు, ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, అన్ని ఉన్నప్పుడే నీవు దేవుని వైపు చూడడమే. అదే దేవుని చింతము. దేవుని చింతము మనకు నెరవేర్చాలనే దేవుడు మనకు మాదిరి చూపించాడు. శ్రమలో మాదిరి, క్షమించుటలో మాదిరి. మూడవది తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటలో మాదిరి. మనకు దేవుని చిత్తం, మన తండ్రి గారు పాడుకున్నాడు కదా, నా ఇష్టమిది గోయిది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదాకి, నా ఇష్టమిది గోయిది నీ ఇష్టముగా చేయా, నా ఇష్ట అంటున్నారు, దేవా నా ఇష్టం ఇదిగో, నీ ఇష్టము చేయడమే నా ఇష్టం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముందుకు వెళుతూ తెలియజేసే మాట, ప్రభు మనకు మరొక విషయంలో మాదిరి. ఏ విషయంలో అంటే తగ్గించుకోవడంలో. యేసు వలె తగ్గించుకున్న వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని యొక్క వాక్యములో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములోను, ప్రియులారా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములోను, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, ఈ వచనములన్నింటిలో కూడా ప్రభు యొక్క తగ్గింపు మనకు కనబడుతుంది. ఆయన కుమారుడయుండి ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయతను నేర్చుకున్నాడట ప్రభు, తగ్గింపును నేర్చుకున్నాడట. ఆయన ఏంటి? మనకు మాదిరి. మనం కూడా తగ్గించుకోవాలి.
దేవుడే తగ్గించుకున్నప్పుడు మనమే పాటు, నీవే పాటు, నేనే పాటు. మత్తయి సువార్త 11వ అధ్యాయములో 29వ వచనములో చూస్తే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడి. ఆ యొద్ద నేర్చుకొని, నేను సాత్వికుడిని, దీన మనస్సు నాది, తగ్గింపు మనస్సు, విధేయత మనస్సు. ఎంతగా తగ్గించుకున్నారు? సృష్టి కంటే ఒక నరుని పాదాలు పట్టుకొని కడిగాలి. ఎంతటి తగ్గింపు! తన మహత్తు గల మాట చేత సమస్త విశ్వమును కలుగు చేసిన దేవుడే ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఓ నరుని పాదాలు పట్టుకొని ఆ పాదాలను నీళ్లు వేసి కడిగి పవాలతో గురించారే. ఎంత తగ్గింపు! ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చూస్తే, 2వ అధ్యాయము 5వ వచనం, 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను అనే మాటను చూస్తున్నాం. ప్రభు యొక్క శిలువ త్యాగము, ఆయన తగ్గించుకొని వచ్చారు కాబట్టి శిలువ వేస్తారు. ఇలా చూడండి, తగ్గించుకొని రాకపోతే ఆయన దగ్గరికి కూడా వెళ్ళే యోగ్యత ఎవరికి లేదు. అది బైబిలే మనకు ఆధారంగా కనబడుతుంది. ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో సైనికులు వచ్చారు బంధించడానికి. ప్రభుని బంధించడానికి సైనికులు వచ్చారు. వచ్చి అందరు నిలబడ్డారు. నిలబడగానే ప్రభు వారిని అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఎవరిని వెతుకుతున్నారు? బంధించడానికి వచ్చిన వారిని ప్రభు అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అనగానే వాళ్ళు అన్నారు, ఏమని? మేము నజరేయుడైన యేసును వెతుకుచూ ఉన్నాం. కన్నడలో ఒకసారి చదువు ఆ మాట. యోహాను 18:4. గట్టిగా చదువు. నీవు యారನ್ನು ಹುಡುಕಿದ್ದೀರಿ ಎಂದು ಕೇಳಿದನು. ಅದಕ್ಕೆ ಅವರು ನಜರೇತಿನ ಯೇಸುವನ್ನು ಹುಡುಕಿದ್ದೇವೆ. ಅವರಿಗೆ నానే నజరేయుడైన యేసును నేనే అని చెప్తున్నాను. పోలీసులు నా దగ్గరకు వచ్చి పట్టుకెళ్తా ఉంటే నేనే సార్ అంటావా? చెప్పండి. నానే సార్, బా సార్ అంటావా? ఫోన్ మాడితే వీళ్ళంతా ఏదో అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతారు, తప్పించుకుంటారు, కొడతారేమో. పేడి మీద ఏదైనా తప్పు చేసినప్పుడు పోలీసు వాడు పడతారంతా. అంటే ಹೋಗಪ್ಪ ಎಲ್ಲಿಗೇನ ಹೋಗು, ನಿಮ್ಮ ಬಂಧುవుల ಊರಿಗೆ ಎಲ್ಲಿಗೇನಾ ಹೋಗಪ್ಪ, ಸ್ವಲ್ಪ ದಿನ ಇರಲ್ಲೇ ಇರೋ, ನಾವು ಬಂದಿರೇ ನಾವು ಹೇಳ್ತೀವಿ, ఇల్లంతా ನಾವು ఎత్తి ಹೋಗಪ್ಪ అని పంపిస్తారు. సైనికులందరూ వచ్చి వారు వెతుకుతూ ఉంటే ప్రభు అంటున్నారు, నేనే నజరేయుడైన యేసును, మీరు బంధించడానికి వచ్చిన యేసును, మీరు పట్టుకోవడానికి వచ్చిన యేసును నేనే అని చెప్పగానే ఆయన ఏమి అనకుండగానే అందరూ ఒక్కసారిగా కింద పడిపోయారట. అక్కడే ఉందన్నమాట. ఆయన ఏం చేయలేదు. అందరూ ఒక్కసారిగా వెనక్కి జరిగి కింద పడిపోయారట అందరూ. ఆ మాట కూడా చదువు తర్వాత వచ్చినలో, నేనే అని చెప్పగా వారు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు. కింద పడిపోయారు, అందరూ మొబ్బొచ్చి పడిపోయారు.
ఆయన పవర్ నిజంగా పవర్ చూపిస్తే ఒక్కరైనా టచ్ చేయగలరా? చెప్పండి, మాట్లాడాలి మీరు. ఆయన ఉన్నట్లుగా భూలోకానికి వచ్చి లేకపోతే ఆయన మహిమ చూపించుకుంటే ఆయన దగ్గరికే రాగలకు బూడిదైపోతారు. ఏ అనుభవాలు పనిచేయ వాళ్ళ దగ్గర కాలి బూడిది కావాల్సిందే. ఆయన ఎలాగొచ్చారట? తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చారు. కాబట్టి మన ప్రభువే తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించుకుందామా? చెప్పండి. కొంతమంది అంటారు, నా అందరూ ఏమనుకుంటే నేను సుమ్మినే నన్ను తక్కువ లెక్కకేసినావి అంటారు, కన్నడలో అంటుంటారు. నా అందరూ ఏదనుకుంటే ఒప్ప నేను నంగా ఇంకా అంత ఏనో చేస్తారమ్మా. నేను అంత గొప్ప ఇంత గొప్ప మేము అనుకుంటే ఏమనుకున్నావు? ఆ పేరు చెప్పు, నన్ను ఇస్రాయేలు నీకు గొత్తవుతుంది. అది యాదో అంత నా పేరు చెప్పు అంటుంటారు. ఏంటి మన పేరేంటి? మన తండ్రి అంతగా తగ్గించుకున్నారో మనం ఎప్పుడు ఒక మాట అంటూ ఉండాలి. ఏమని? నేనే పాటివాడు, ఏ పాటివాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఏ పాటివాడను యేసయ్యా నన్ను. ఒకసారి లేచినట్టుగా ప్రియేకుడా ధన మహిమనిగా వందనం ధన మహిమనిగా ఏ పాటివాడను యేసయ్యా నన్ను స్త్రీలు పాడండి. ఏమని పాడతారంటే, ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకుంటివే. గట్టిగా పాడండి. ఏ పాటి దానను మళ్ళా ఆశ్రమంలో కలిసి పాడండి. యేసయ్యా నన్ను పురుషులందరూ గట్టిగా పాడండి. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఒక మాట, మనందరినీ తన బిడ్డలుగా కోరుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం. ఏ పాటి వారు ನಾವು ಎಷ್ಟವರು ನಾವು ಎದಕ್ಕೆ ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಂತವರು ನಾವು. ఏ పాటి వాడను. ఇది అయిపోయింది కదా మాది. గట్టిగా ఎవరు గట్టిగా పాడతారో ఎవరి పార్టీ. మా పార్టీ కొంచెం తక్కువ ఉంది, నన్ను గెలిపించండి గట్టిగా. ఓట్లు తక్కువనే ఉన్నాయి కానీ వాయిస్లో గెలిపించండి. గెలిపిస్తారా? అమ్మగారు ఓడిపోయినారు, మనమే గెలుద్దామా? గట్టిగా పాడాలి నాతో కలిసి. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటివే. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను వందనం ప్రియేకుడా ధన మహిమనిగా. వందనం ప్రియేకుడా ధన
ఉన్నాడు. మనం హెచ్చించుకుంటే మన జీవితానికి ఆస్తమం లేదు. ఏ విషయంలో హెచ్చించుకోవద్దు. నీకు దేవుడు అన్ని ఇచ్చాడా చెప్పు, దేవుడు ఇచ్చినవే చెప్పు. ఆస్తి ఉన్నదా, పొలం ఉన్నదా, ಉದ್ಯೋಗ ఉన్నదా, ಎಲ್ಲವೂ ದೇವರೇ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಏನು ಯಾರಿಗೆ అంత దేవుడే ఇచ్చారు. నాదంటూ ఏమీ లేదు, ನಂದೇನೂ ಇಲ್ಲ, ಎಲ್ಲವೂ ನನ್ನ ತಂದೆ ನನಗೆ ಆತನ ಕೃಪದಿಂದ ನನಗೆ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ನೀವು ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕು. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకుండా నేను అంత సంపాదించా, ఇంత సంపాదించా, భూలోకంలో ఎంత సంపాదించినా ఒకరోజు ఇది విడిచిపెట్టి వెళ్ళాలా వద్దా? గట్టిగా చెప్పండి. పోయిన వారం చెప్పాను, ఎంతో మంది గొప్పవారు కరోనా కాలంలో చనిపోయారు. కరోనా కాలం మన గుర్తుకు వెళ్తే ఒక హోటల్ వారు ఎంతో పెద్ద కోటీశ్వరులు వారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా, మా చిన్నదానంత ఉన్నప్పటి నుంచి ఉంది ఆ హోటల్. ఇప్పటికీ ఎప్పుడు రష్గానే ఉంటారు. కొన్ని కోట్ల ఆదాయం వాళ్ళకి, లక్షలు వారికి రోజు. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది హోటల్. పెద్ద వయసేం కాదు వారి తల్లిదండ్రులు, వారి తండ్రులు ఇద్దరు కూడా అన్నదమ్ములు కలిసే ఉండేవారు. ఎప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకుని కూర్చుండేవారు. టోకనిస్తూ మన కరోనాలో వారు చనిపోయారు. ఎంతుంటే ఏం చేస్తాం? ప్రాణం ఆయన కృప ఉంటేనే ఈ ప్రాణం ఉంటుంది, లేకపోతే ఇది ఉండదు. మనకి ఎంతుంటే కూడా పరలోకం లేకపోతే ఏం చేస్తాం? ఒకతనట పిలిచి, అందరినీ పిలిచి, బాపాయిలు బా, ఉత్తరం వైపు ನನಗೆ 100 ఎకరా ఇదే పొల అన్నాడు. దక్షిణ వైపు 100 ఎకరాలు ఉంది, తూర్పు వైపు 100 ఎకరాలు ఉంది, పడమర వైపు 100 ఎకరాలు ఉంది అని చెప్పాడు. అంతా చెప్పగానే అక్కడ ఆ చెప్పే వ్యక్తి చెప్తున్నాడు కదా, చెప్పే ఆయన దేవుడు నమ్మిన ఆయన అన్నాడు, సోదరా పడమర వైపు ఉంది, తూర్పు వైపు ఉంది, దక్షిణం వైపు ఉంది, ఉత్తరం వైపు ఉంది, పైన ఏమైనా ఉందా సోదరా అని అడిగాడు. మ్యాలి ఏనైనా అయితే ఇదబ్బా సోదర అంటే, మ్యాలి ఏనైతబ్బా ఏనిల్లా అని అడిగాడు. నీ భూమి మీద ఎంత సంపాదించినా పైన సంపాదించుకోకపోతే చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. మనకి ఏది ఉన్నా దాన్ని బట్టి చూడదు, పరలోకం వైపే చూడాలి. అదే మనకు స్థిరం. తండ్రి వద్దకు చేరాలనే ఆశ, అదే మనకు స్థిరం. ఇక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభు ఇక 5వదిగా మనకు ఏ విషయంలో మాదిరి అంటే పరిశుద్ధతలో మాదిరి. ప్రభు ఏదో పాపము చేసి ఆయన శిక్ష పొందలేదు. వచనాలు ఒకటి చదవండి, వివరించడానికి సమయం తక్కువ ఉంది కనుక. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం, ఎబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు కాడు, కానీ సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. గట్టిగా చెప్పండి కొట్టాడు. మన తండ్రి ఏం చేయలేదు? మనకు వచ్చిన శోధనలు వచ్చాయి ఆయన కూడా. కొంతమంది అంటారు, ఎందుకు తాగుతున్నావు అంటే, శోధనయ్యా శోధన. ఎందుకు పాపం చేస్తున్నావంటే, శోధనయ్యా, వాడు వచ్చాడయ్యా, శోధిస్తున్నాడయ్యా, పాపం చేయి అంటున్నాడయ్యా, అందుకే నాకైతే ఇష్టం లేదయ్యా, త్రాగాలని లేదయ్యా, అలా చేయాలని లేదయ్యా, వాడు శోధిస్తున్నాడయ్యా. అంత వాడి మీద చేస్తాడు, వాడు బాధపడుతుంటాడు అన్నమాట. ಏನಪ್ಪ ಎಲ್ಲ ನನ್ನ ಮೇಲೆ ಹಾಕ್ತಾರೆ ಇವರು, ಅವರೇನು ಮಾಡಿಲ್ಲ. మన తండ్రి అట మనవలే శోధింపబడినను, మనవలే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. అనొకసారి శోధన, పాపం చేయమని సాతాను శోధిస్తూనే ఉంటాడు. ఇవి అలా జీవించి, ఇలా తిరుగు, అలా చేయి, సుఖించు, తాగు, తిను, ఇదిగో పాపం చేయి, విచారం చేయని రకరకాల శోధనలు వాడు పెడుతూ ఉంటాడు. అయితే వాటితో చెప్పాలి, పోరా అవతలి కన్నా. మన యేసయ్య ఏమన్నాడు?
కొండ మీదకి తీసుకెళ్లి రాళ్లను రొట్టెలు చేసుకొని తిను, ఇదిగో నాకు నమస్కారం చేయి, లోకమంతా నీకు ఇచ్చేస్తా అంటే ఏమన్నాడు? ఓరా సైతానా, ఏమన్నాడు? చెప్పండి గట్టిగా. నిన్ను సాతాను శోధించేటప్పుడు, ఆ పాప ఆలోచనలు వచ్చేటప్పుడు ఏమనాలి? ఒక్కసారిగా ఏ సైతానా పో, ఒక్కసారి వద్దదా పోదా, వెళ్ళిపోతుంది. అలా కాకుండా అందులోకి వెళ్ళామనుకో, శోధించి శోధించి ఏం చేస్తాడు? పాపములోనికి పడేస్తాడు. మన తండ్రి అట మనవలే సహానుభావము కలిగి నరజన్మమెత్తి నర శరీరము ధరించి ఆయన ఏమి చేయలేదట? పాపము చేయలేదు. చదవండి, మనకు వచ్చిన ఎబ్రీ 7:26. ఎబ్రీ పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన ఎవరంటే పవిత్రుడు. మన ప్రధాన యాజకుడు మన యేసయ్య ఎవరంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. యోహాను సువార్త 4:46 ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 22వ వచనములో పేతురు ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, కనబడలేదు. చాలా, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన ఏం చేయలేదు? గట్టిగా చెప్పండి, మీకు అర్థమవుతుందా? అర్థం కావాలేదు. మన యేసయ్య ఏం చేయలేదు? గట్టిగా చెప్పాలి, పాపము. గట్టిగా చెప్పాలి, పాపం చేశాడా? పరిశుద్ధుడు, కామ క్రోధ మదమత్సరములు లేని వాడు, పాపం అంటుకొనని వాడు. పాపులంటుకొని పాపం అంటుకొనని పరిశుద్ధ జనకుడు దేవుడెవరు? ఎంతో మంది పాపలు వచ్చి ఆయన ముట్టుకున్నా మరి కొంతమంది అంటారు, పాస్టర్ గారితో రే ఎల్లరి మేలే కై ఇట్టి రేపు మాడకాడ అవరి పాపాలన్నీ నీలోనికి వస్తాయి. దేవుని అభిషేకం లేకపోతే వస్తాయి. దేవుని అభిషేకం ఉంటే వాళ్ళకు ఉన్నవే పోతాయి తప్ప ఇక్కడికి రావు. యేసు ప్రభువుని ఎంతమంది పాపులు వచ్చి అంటుకున్నా పాపం ఆయనకు అంటుకోలేదు. ఎందుకంటే ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుని పిల్లలు ఎలా ఉండాలి? కొంతమంది గట్టిగా చెప్పట్లేదు. పాపాలు చేసుకుంటుండాలా? గట్టిగా చెప్పాలి. మన తండ్రి పరిశుద్ధుడైతే మనం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. మాదిరి అదే కదా, మాదిరి చూపించేళ్ళాడు. ఏంటి మాదిరి? ఇదిగో నాయన, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నన్ను నమ్మిన బిడ్డలైన మీరు, నా దగ్గరికి వచ్చే బిడ్డలైన మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధముగా జీవించండి, పాపం చేయండి. ఇక 2 విషయాలు త్వరగా చదవండి. ఇక ప్రభు మరొక విషయంలో మాదిరి ఏమిటంటే ప్రార్థన చేయడంలో మాదిరి. యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేసేవాడంటే ఎందలకడనే ఇంకా చీకటి ఉండగానే కొండ మీదకి వెళ్ళిపోయేవాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, ఎబ్రీ పత్రిక 5:7వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మార్కు 1వ అధ్యాయం 35వ వచనం. చందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడు? గట్టిగా చెప్పాలి. 40 రోజులు ఉన్నాయి ధ్యానాలు. ఎంతమంది రాగలరు? రోజు 2 గంటలకు నేను లేస్తున్నా, 2 గంటలకు పడుకునేది 11, 12. ఒకసారి నిద్ర సరిగా లేక ఇబ్బంది అవుతుంది, కానీ పర్వాలేదు. 40 రోజులు కరెక్ట్గా చేయాలి. మెలకు వస్తే నిద్రపోతే మరలా అలసిపోయింది శరీరం, అలాగే అయిపోతుందేమో. సెల్ పక్కన పెట్టుకొని టైం చూసి 3 గంటలకే
లేచి స్నానం చేసి 4:30కి ఇక్కడ ధ్యానం. ఎన్ని గంటలకు? మన యేసయ్య ఎన్ని గంటలకు వెళ్ళేవాడట? పెందలక్కడనే. ఇంకా చాలా చీకటి ఉండగానే మీరు కూడా అరణ్యంలోకి వెళ్ళండి అంటున్నామా? మందిరంలోనికి రండి. ఎక్కడికి? అరణ్యంలోనికి వెళ్ళమని చెప్పట్లేదు. ఒంటరిగా వెళ్ళొద్దు, అందరు రండి. కొంతమంది మన కుమార్తెలు రాలేరని కారు కూడా ఇక్కడే పెడుతుంది. ఎక్కువ మంది వస్తే కారు సరిపోదు కాబట్టి అందరూ ఒకేసారి కలిసి రండి. ఎన్ని గంటలకు? గట్టిగా చెప్పాలి. 40 రోజులు, దాదాపు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కంటిన్యూగా. ఇది ప్రభు ఆఖరి వరకు జరగాలి. ప్రభు ఆఖరి వరకు జరగాలి. 40 రోజులు 4:30కు రండి. 1 గంట సేపు ధ్యానం, శిల్వ ధ్యానం. మన ప్రభు పెందలక్కడే లేచి ఆయన ఏం చేశాడంటే ఏకాంతముగా వెళ్ళి, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనకు మన ప్రభు నేర్పించింది. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనకు మాదిరి. ఫస్ట్ చదువుకున్నాం కదా, యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయాడు. మనం ఆయన అడుగు జాడలో నడవాలి. చదవండి. ఎబ్రీ 5:7, లూకా 6:12. ಕ್ರಿಸ್ತನು ಭೂಲೋಕದಲ್ಲಿದ್ದಾಗ ಕಣ್ಣೀರನ್ನು ಸುರಿಸುತ್ತಾ ಪ್ರಾರ್ಥನಾ ವಿಜ್ಞಾಪಗಳನ್ನು సమర్పిసి గమనించాలి. భూలోకములో ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడట మన ప్రభు. మూలుగుతూ ప్రార్థన చేశాడట. వేదనతో ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నామా? ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాం? కొంతమంది టైం లేదా, 10 నిమిషాలు చేసుకుంటాం. 10 నిమిషాల 24 గంటలు దేవుడు నిన్ను కాపాడితే 10 నిమిషాల దేవుడికి ఇచ్చి. ఉదయం ఉంటుంది, సాయంకాలం కూడా ఉంటుంది. ఈ 40 రోజులు. సోమవారం, మంగళవారము ఇక్కడ ఉంటుంది, బుధవారము, శుక్రవారం అక్కడ మన సంఘాల్లో ఉంటుంది. బుధాల సంఘము, ఈరాల గోనాల సంఘాల్లో ఉంటుంది. మళ్ళా గురువారం, శనివారం సాయంకాలం కూడా ఉంటుంది. 40 రోజులు, 6 వారాలు. 1 వారం అయిపోయింది ఈరోజు. ఇంకా 6 ఆదివారాలు ఉన్నాయి. ఈ వారంతో అయితే 7 వారాలు. ఈ వారం అయిపోయింది కాబట్టి ఇంకా 6 వారాలు ఉన్నాయి. 6 వారాలు అందరూ దయచేసి పెందలకడి రండి, ధ్యానం చేద్దాం, ప్రభుని చూద్దాం. ఎందుకంటే మన తండ్రి పెందలకడి లేచి మనకు ప్రార్థన నేర్పించారు, కన్నీరు కార్చారు, మూలిగారు. ఆయన ప్రార్థన చేసి మీరు కూడా ప్రార్థన చేయండి అని మాదిరి చూపించారు. ఇక లాస్ట్ మాట చెప్పి ఇంకొక వచనం చదవండి. లూకా సువార్త 6:12. త్వరగా టైం అయిపోతుంది. త్వరగా చదవండి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రంతయు గడిపెను. ఎంతసేపు చేశాడట? రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు ప్రభు. మనం చేతులు జోడించి బతిమాలుతున్నాం. దయచేసి ఎందుకంటే మన తండ్రిని మాదిరి తీసుకుందాం. మన తండ్రి రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. కనీసం 1 గంట సేపు, తెల్లవారుజామున 1 గంట సేపు గడపలేవా? అందరికి వాహనాలు ఉన్నాయి, వాహనాలు వేసుకొని రండి. ఒక దూరం నుంచి ఉన్నవారైనా, గరికల క్యాంపు వారైన తర్వాత ఎల్లాపురం వారైనా రండి, ప్రభు సన్నిధిలో గడపండి. మరలా మీ పనులకు వెళ్తూ 5:30 ముగించుకోండి. 4:30 నుంచి 5:30 వరకు. ఇక లాస్ట్ మాట, ప్రభువు ప్రేమించుటలో మాదిరి. ఏ విషయంలో? యేసయ్య వలె ప్రేమించిన వారెవరు లేరు. అందుకే దైవజనుడు శిలువను చూస్తూ ఓ పద్యం రాశారు. ఏంటంటే, కడలేని ప్రేమ, ఎక్కడా లేని ప్రేమ, ఇక్కడే కనబడియను కడకు నాకు అన్నా. ఎక్కడ లేదు ప్రేమ. బంధువుల్లో లేదు ప్రేమ, స్నేహితుల్లో లేదు ప్రేమ, భార్య మధ్యలో లేదు ప్రేమ, భర్తలో లేదు ప్రేమ. ఒక రోజున ఒక ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం
ఆమెకు ఒకే కుమారుడు, ఎంతో బాగా పెంచింది. తన భర్త చనిపోయాడు, అయితే ఆ కుమారుడిని బాగా పెంచింది, పెద్ద చేసింది, పెళ్లి చేసింది. పెళ్ళైన తర్వాత వస్తారు కదా, వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది వచ్చిన ఆమె కోడలు ఏంటంటే భర్తతో గొడవ పెట్టుకుంది. ఫస్ట్ అర్జెంటుగా మీ అమ్మను ఇంట్లో నుంచి పంపించాలి, మీ అమ్మని పంపించలేదంటే నేను మా ఇంటికి వెళ్తా. ఎక్కడికి అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరు నలిగిపోవాలి? తల్లినేమో బొమ్మను లేడు, కన్నది కాబట్టి, గర్భం మోసింది కాబట్టి తల్లిని విడిచిపెట్టగలడా? కొంతమంది విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతో మంది. నిన్న చూస్తే ఒక ఆయన, మేము బళ్ళారికి వెళ్ళాం, అక్కడ బస్ స్టాండ్ దగ్గర నేను నిలబడుకున్నాం. నేను పాస్టర్ గారికి లెటర్ ఇవ్వాలని, బైబిల్స్ వస్తున్నాయి, ఒక 15 మందికి ఫ్రీగా ఇస్తాం, 15 బైబిల్ అప్లికేషన్ అది ఫిల్అప్ చేసి అక్కడ ఇవ్వడానికి పాస్టర్లను బాబుని అక్కడ పెట్టి నేను వెళ్ళాలని ఇద్దామని. చాలా బాధ వేసింది. ఆ చెత్త కుండి అక్కడే ఉంది, అందులో ఉన్న ఎవరో మిగిలింది పడేశారు. వచ్చి ఒకతను వచ్చి మా కళ్ళ ముందే దాన్ని తీసుకొని అలా తినేస్తున్నాడు. ఒక పెద్ద ఆయన, చాలా బాధ వేసింది. అలా తినేస్తున్నాడు. ఆయన పడిపోయింది, మిగిలించింది, ఎవరో మిగిలించింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇదిగో మీ అమ్మను పంపించు, మీ నాన్నను పంపించు, మనం పక్కడికి వెళ్ళిపోదాం. నేనంటాను, రేపు నీకు కొడుకు పుడతాడు, కూతురు పుడతాడు, ఏ విత్తనం విత్తుతావో చెప్పండి, అదే పంట పోయాలి తప్పదు. ఈరోజు మీ అత్త మామను బయటికి వేసావా, రేపు నీ కోడలు కూడా మీ అత్త మామను సంవత్సరానికి వేసావేమో, నీకు వచ్చే కోడలి ఇంకా టాపుదా ఏంటి వస్తా తెలుసా, ఒక నెలకే ఓగో అది దుబ్బేస్తుంది అనమాట. దయచేసి పెద్దల్ని ప్రేమించండి, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో. ఏం జరిగిందంటే గొడవ, చాలా రోజుల నుంచి గొడవ, భర్తతో ఆమె గొడవ పెట్టుకుంది. మీ అమ్మను పంపిస్తావా, నేను వెళ్ళమంటావా? కన్నడలో చెప్పండి, నీ అమ్మను కలిసియా ನಾನು ನಮ್ಮ ತವರು ಮನೆಗೆ ಹೋಗಬೇಕಾ? యాదో తెలుసుకో. మనోడిద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. తల్లి గమనించింది, తల్లి కదా కొడుకు యొక్క బాధ గమనించింది. ఎరా ఈ కొద్ది రోజుల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉన్నావు, ఏమైందిరా అని అడిగింది. ఈయన మాడబేకమ్మా, కోడలు ఏమంటారు, నిన్ను సొసೆ నిన్నే మనల్ని ఇరಬೇಕಂತ నేను ఇరబారదంట అని చెప్పాడు. ఇలా గొడవ పెట్టుకుంటుందంటే, సరే నాయనా కొత్తగా పెళ్లి చేసుకున్నావు, మీరు సంతోషంగా ఉండమురా, నా వయసు అయిపోయిందిరా, నేను ఆడో చోటు ఉంటాలేరా, నన్ను ఎక్కడో చోటు విడిచిపెట్టరారా. అప్పట్లో నాది ఆశ్రమాలు ఏమీ లేవు. ఆ కొడుకు ఆ తల్లిని తీసుకుని వెళ్ళిపోయి ఊరి బయట, మన కురుగోడు కంటే పెద్ద పెద్ద కొండలు ఉన్న ఆ ప్రాంతంలో ఒక ఊరి బయట వదిలిపెట్టి వచ్చాడు. అక్కడ అరణ్యంలో వదిలిపెట్టి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. కానీ మనస్సుకు నెమ్మది లేదు, భార్యతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు. మనస్సంతా తల్లి మీదే. అయ్యో నా తల్లి ఎలా ఉందో, నా తల్లిని అక్కడ విడిచిపెట్టి వచ్చానే, నా తల్లి పరిస్థితి ఎలా ఉందో అని రోజు కుమిలిపోతున్నాడు, మనసులో బాధపడుతున్నాడు. భార్యతో కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాడు. 3 రోజుల తర్వాత ఏమైనా అయింది, ఒకసారి వెళ్ళి మా అమ్మని చూసి వస్తామని చెప్పి మారు వేషంలో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు మాట్లాడలేదు. టైం అయిపోయింది, నాకు కూడా టైం అయిపోయింది, మీకు కూడా కొంచెం బోరుగా ఉందేమో, ఎక్కువసేపు చెప్తున్నానని. మాట్లాడాలి మరి, చెప్పండి. ఏ వేషంతో వెళ్ళాడు? మారు వేషం, గడ్డం పెంచుకొని ముసలాయనలాగా అలాగే టోపన్ వేసుకొని వెళ్ళాడు. వెళ్ళి అడవిలోనికి వెళ్ళి అడిగాడు, అమ్మా ఎవరు నువ్వు అని అడిగాడు. నాయనా నేను ఇలాగా ఫలానా ఊరు, నా కుమారుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అప్పుడు అతను అన్నాడట, నీ కుమారుడు నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళాడు, నీ కుమారుడి మీద నీ కోపం లేదా? నీ
కుమారుని మీద నీకు బాధ లేదా? లేదు నాయనా, బాధ లేదయ్యా. నా కొడుకు ఎక్కడున్నా బాగుంటే చాలయ్యా, నాదేముందయ్యా, నా వయసు అయిపోయింది. అలాంటి అత్తలు కూడా ఉండాలి. ఇద్దరు మధ్య నా మాట వింటావా చెప్పండి. ఈ నిన్న మొన్న వచ్చింది, నీ భార్య మాట వింటావా? తెలుసుకో. ఎక్కడ తెలుసుకుంటాడు? మాకైతే ఆ బాధ లేదు పాపం. ఎందుకంటే పాస్టర్ వచ్చినప్పుడు బాగా చూస్తారు, లేదు ఇబ్బంది లేదు. వాళ్ళే రారు, మేమేం చేస్తాం, మాదేం తప్పు లేదు. ఎంత నలిగిపోతారో కొడుకు, ఎంత నీ భార్య మాట వింటావు కదరా, నా మాట విన్నావు కదా. ఎక్కడ పడాలి వారు? మధ్యలో నలిగిపోయేది ఎవరు? ఈ తెల్లనుకుంది నా కొడుకు బాగుండాలి, నలిగిపోకూడదు ఇద్దరి మధ్యలో. నీ కొడుకు మీద నీకు బాధ లేదమ్మా? నాకేం బాధ లేదు నాయనా. నీ కొడుకు ఏమైనా చెప్పమంటావా? నేను వెళ్తున్నాను మీ ఊరికి అన్నాను. అప్పుడు ఆ తల్లి అందట, నా కొడుకు ఏం చెప్పొద్దు నాయనా, ఇదంతా అడివి. నా కొడుకు ఇంటికి చేరాడో లేదో, మధ్యలో ఏదైనా మృగం తినేసిందో, లేకపోతే ఏదైనా సర్పము కాటు వేసిందో, నా కొడుకు ఇంటికి క్షేమముగా వెళ్ళాడో లేదో కనుక్కుంటా నాయనా, అంతే చాలు. నా కొడుకు ఏం చెప్పొద్దయ్యా అన్నట్టు. ఎంతటి ప్రేమ తల్లి ప్రేమ. వెంటనే ఆ కుమారుడు తల్లిని కౌగిలించుకున్నమ్మా, నా మీద నీ కోపం లేదా? నిజమైన తల్లినమ్మా నువ్వు. నిజముగా వేరే తల్లి అయితే ఇదిగో వాడు వాడి భార్య మాట విని నన్ను ఇక్కడ పడేశాడు, వాడు మధ్యలో నాశనం అయిపోవాలి, లేకపోతే వాడు చచ్చిపోవాలి, వాడికి ఏదైనా పాము కరకాలి, లేకపోతే వాడికి మృగం తినేయాలి, లేకపోతే వాడు నాశనం అయిపోవాలి అని శపించే తల్లులు ఉన్నారా లేదా? చెప్పండమ్మా. దయచేసి చెప్పించారు. ప్రేమ ప్రేమ మన తండ్రి మనకు నేర్పించింది ప్రేమ. గాయపరిచిన వారిని ప్రేమించడమే, శ్రమ పెట్టిన వారిని ప్రేమించడమే, తన్ను చంపు చెరువుల ఎడల దయను చూపించిన యేసువలే నీవు ప్రేమ కలిగి జీవించాలి. చాలా వచనాలు ఉన్నాయి, మీరు రాసుకునే వారు మాత్రం రాసుకోండి, తర్వాత చదువుకోండి. చెప్పడానికి సమయం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19, 21 నుంచి రోమా 12, 11, కొరింథీ మొదటి పత్రిక 14 మొదటి వచనం, కొరింథీ మొదటి పత్రిక 13, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13, 2వ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 12 ఈ వచనాలన్నింటిలో కూడా మనం ప్రేమ కలిగి జీవించాలనే వ్రాయబడి ఉంటుంది. ఎలా బ్రతకాలి? మీ బిడ్డల్ని ప్రేమించండి, మీ కోడల్ని ప్రేమించండి, మీ అత్తల్ని ప్రేమించండి, మీ మామల్ని చూసుకోండి, మీ పెద్దల్ని చూసుకోండి, మీ భర్తను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి. సంఘములో అందరూ ప్రేమ కలిగి జీవించండి. ఎవరిలో భేదాలు పెట్టుకోవద్దు. మీ అందరూ కలిసి, మనందరం కలిసి ప్రభుని ప్రేమిద్దాం. ప్రభు రాబోచున్నారు, రాకడ సమీపంగా ఉంది. రాజ్యములపై రాజ్యములు, దేశములపై దేశములు రంకెలు వేయుచున్నాయి. రాజ్యముపై రాజ్యము రంగా వేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రము రగులుచుండే. రాజ్యముపై రాజ్యము రంగా వేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రము రగులుచుండే. రాజులకు రాజు భయమున రావయ్య, రాజులకు రాజు భయమున రాజ్యాలను త్వరలో
అడుగుతున్నా. కక్షతో ఏం సాధించదు. నీలో స్వార్థము ప్రేమ లేకపోతే, కక్ష నీలో ఉంటే ఉగ్రతలో ఆగిపోతావు. జాగ్రత్త. ప్రేమ కలిగించు. ప్రేమ కలిగి ఆ వచనాలను ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉందాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రేమలో అభివృద్ధి పొందుదాం. ఆ తల్లి ఏ విధముగా ప్రేమించిందో పరలోకమందున్న తండ్రి యేసయ్య కూడా ఆయన ఎంత గాయపరిచినా, నీ పాపాన్ని బట్టి ఆయన గాయపరచబడ్డారు. నీ చేతులతో చేసిన పాపము, నీ తలతో చేసిన పాపము, నీ పాదములతో చేసిన పాపము, నీ పక్కలతో చేసిన పాపము కొరకు ఆయన గాయపరచబడిన ఆయనకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీవు ఇంకా క్షేమముగా బ్రతుకుతున్నావు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ప్రభువును ప్రేమించు, అందరినీ ప్రేమించు. ఆయన రాకకు సిద్ధపడదాం. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక.